నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అసలు ప్రసాదం అంటే ఏంటి, ప్రసాదాన్ని దేవుడికి ఎందుకు నివేదిస్తాం అనే అంశంపై ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక మార్గదర్శి రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆ విశేషాలు తెలుసుకుందాం. సంప్రదాయపరంగా ప్రసాదం అనేది సంతోషకరమైన సందర్భం ఉన్నప్పుడు నివేదించటం జరుగుతుంది. ఏదైనా విజయవంతంగా సంతృప్తికరంగా పూర్తయిన వివాహాలు జరిగినప్పుడు సంతోషకరమైన క్షణాలవి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడు అదొక సంతోషకరమైన సందర్భం. నేను సాధించాను అన్న అనుభూతి, ముఖ్యంగా డిస్టింక్షన్ వచ్చి మీరనుకున్నట్లుగా సాధించారు, ఉద్యోగం వచ్చింది, గొప్ప ఉద్యోగం వచ్చింది, మనం నివేదన చేస్తాం. లేకపోతే ఒక కారు కొనుక్కుంటారు, ప్రసాదం నివేదిస్తారు. ఇల్లు కట్టినా కూడా అలాగే చేస్తారు. ఏ సంతోషకరమైన సందర్భం వచ్చినా అలాగే చేస్తారు. మన హృదయం కదులుతుంది. హృదయం ఎంతవరకు స్పందిస్తుందంటే మన ఆనందాన్ని ఈ లోకంతోనే కాకుండా ఇతర లోకాలతో కూడా పంచుకోవాలి అని అనిపిస్తుంది. మనకు ఆ దేవతలెవరో తెలీదు. అయినా సరే ఈ ఆనందాన్ని భగవంతుడితో పంచుకోవాలనిపిస్తుంది. ప్రసాదం అంటే మన ప్రాచీన సాహిత్యంలో ఒక ఆధ్యాత్మిక స్థితిగా, భగవత్ స్థితిగా చెప్పడం జరిగింది. భగవంతుడు మీకొక వరం ఇవ్వాలనిపించే విధంగా ఉంటుంది. భగవంతుడికి మీపై వరాలు కురిపించేంత ఆనందం ఎప్పుడు కలుగుతుంది? ఆయన సంతోషంగా ఉన్నప్పుడు. ఆ దేవతలకు కోపం వస్తే శాపాలిస్తారు. అది జరుగుగాక, ఇది జరుగుగాక అంటూ. అది ప్రసాదం కాదు, అది శాపం. ప్రసాదం గురించి ఇంకా చెప్పాలంటే, ప్రసాదం అనే పదం ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది కూడా. ప్రసన్న అంటే వ్యక్తిగతంగా ఆనందంగా ఉండే స్థితి. నేను ప్రసన్నంగా ఉన్నాను అనంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అర్థం. ప్రసాదం అంటే సంతోషంగా ఉండే హృదయం నివేదించేది అని అర్థం. సాధారణంగా ఇందులో ఉండేవి ఏమిటంటే కొంచెం నూనె, కొంచెం చక్కెర, కొన్ని పాలు. ఇందులో ఎన్నో రకాలు ఉంటూనే ఉంటాయనుకోండి. కాని దీన్ని చాలా చిన్న మోతాదులో తీసుకోవడం జరుగుతుంది. ప్రసాదం అనేది దివ్యత్వంతో నిండి ఉంటుంది. ఇది మనల్ని లోపల్నుంచి పరివర్తన తీసుకొచ్చే విధంగా ఉంటుంది. దీన్నేను లోపలికి గ్రహించినప్పుడు ఎంత మోతాదులో ఉండాలంటే అది జీర్ణమైపోవాలి, పూర్తిగా అశుద్ధంగా మారకుండా. కాబట్టి ప్రసాదం అనేది చాలా చిన్న మోతాదుల్లో తీసుకోవాలి. దాన్ని ఆహారంగా తీసుకోకూడదు. కాబట్టి తేలికగా జీర్ణమైపోయి మన శరీర వ్యవస్థలో ఒక భాగమైపోయే వస్తువుకే ప్రసాదంగా భావించే యోగ్యత ఉంటుంది. కళ్ళు మూసుకుని చేతిలో ఉంచుకుని సంతోషంగా భగవంతునికి నివేదిస్తాం ఈ ప్రసాదాన్ని. మనలో ఈ భావన కూడా ఉంది. భోజనం చేసే ముందు ఆయనకు నివేదించి మనం తీసుకుంటాం. కాని ఇక్కడొక విషయాన్ని గమనించండి. కాని ప్రార్థన చేసే బదులుగా, భగవంతుడా ఈ భోజనం మా ముందు ఉంచినందుకు కృతజ్ఞతలు అని చెప్పుకోవడం మంచిదే. కృతజ్ఞులుగా ఉన్నాం నిజమే. కాని మనం అక్కడితో ఆగిపోవడమేనా? మనం కృతజ్ఞతలు చెప్పేసి ఇక సెలవు అంటూ భోంచేయడమేనా? నా పని నేను చేశానంటూ చేయవలసిన ప్రార్థన చేసేశారు. మిగిలిన సమయంలో భోజనం చేస్తున్నప్పుడు మీ అమ్మతో ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ఇది నువ్వు చేయలేదు, ఇది నాకు నచ్చలేదు, ఇది నాకిష్టం లేదని మాట్లాడుతుంటే ఏమవుతుంది? కాబట్టి ప్రార్థన చేయకపోయినా కూడా ప్రార్థనా స్థితిలో భోజనం చేయటం శ్రేష్టం. మన హృదయం ప్రార్థనా స్థితిలో ఉన్నప్పుడు నేను లోపలికి తీసుకుంటున్న ఈ ఆహారం ఇంచుమించుగా
ప్రసాదం అయిపోతుంది. ప్రసాదం అనేది చాలా చిన్న పరిమాణంలో తీసుకోవాలి. మనం ఆహారాన్ని ఇంచుమించుగా ప్రసాదంగా భావిస్తాం. ప్రార్థనాపూర్వకమైన స్థితిలో దీన్ని గ్రహిస్తాం. ఇది సంతోషకరమైన సందర్భం కాబట్టి మనం కోపంతో తీసుకోవాలా అని ఆశ్చర్యపోతూ ఉంటాం. కొంతమంది సంతోషకరమైన సందర్భంలో ఒక విల్లా కొనుక్కున్నారని అనుకుందాం. 6 బెడ్రూమ్లు, స్విమ్మింగ్ పూల్, స్నేహితులందర్నీ పిలుస్తారు. అందులో కొంతమంది అసూయపడతారు కూడా. అబ్బా, ఎంత పెద్ద విల్లాయో! వీళ్లకు మీరు ఆ ప్రసాదం ఇస్తారు. చిరునవ్వు ఉంది, కాని హృదయం అంతా అసూయతో నిండి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? ఏం చేయలేం. కోల్పోతున్నదెవరు? అసూయతో నిండిన హృదయం. నేను సంతోషంగా ఉంటూ సంతోషంగా అందుకుంటున్నప్పుడు, ఈ వేడుకల్లో మనం ఒక భాగమైపోయినప్పుడు, అటువంటి కుటుంబంపై వర్షించే కృప వల్ల నేను కూడా ప్రయోజనం పొందడం జరుగుతుంది. హృదయంలో కలుగుతున్న ఈ సంతోషం యొక్క ప్రయోజనం పొందినవాడినవుతాను. నేను దీన్ని అందుకుంటున్నప్పుడు సాధారణంగా కుడి చేత్తో తీసుకుంటాం. ఎడమ చేత్తో ఎందుకు తీసుకోమో ఎప్పుడైనా ఆలోచించావా? దాని వెనక కూడా ఒక శాస్త్రం ఉంది, అద్భుతమైన శాస్త్రం. ప్రాణాయామం చేసినప్పుడు కుడిముక్కు నుంచి ఎడముక్కు నుంచి, కుడిముక్కు నుంచి ఎడముక్కు నుంచి, కుడిముక్కు నుంచి ఎడముక్కు నుంచి శ్వాస లోపలికి తీసుకోవటం, ఆపడం, బయటకు వదలటం, మళ్లీ ఆపడం, లోపలికి తీసుకోవటం. ఇలా లయ ఉంది ఇందులో, కుడిముక్కు ఎడముక్కు. ఇలాగే శరీరాన్ని కూడా 2గా విభజించినట్లయితే శరీరం కుడివైపు, శరీరం ఎడంవైపు. ఇక మెదడు గురించి ఆలోచించండి. భౌతికంగా ఉండే మెదడు. ఇందులో కుడి మెదడు, ఎడం మెదడు ఉన్నాయి. కొంతమందికి ముసలి వయసులో స్ట్రోక్ వస్తుంది, చూసారా? అప్పుడు శరీరంలో ఎడమ భాగం పనిచేయదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుచేతనంటే కుడివైపు మెదడులో ఏదో పాడైందన్నమాట. రక్తం గడ్డకట్టి అడ్డుపట్టటం వల్ల అక్కడ స్ట్రోక్ వస్తుంది. శరీరంలో కుడివైపు పక్షవాతం వచ్చిందంటే ఎడం మెదడులో ఏదో సమస్య వచ్చిందని అర్థం. రక్త ప్రవాహం లేక కొన్ని భాగాలు పాడయ్యాయి అని ఒక సంకేతం వస్తుంది. అందుకే ఈ భాగానికి పక్షవాతం వచ్చింది. కాబట్టి మీరు ఈ మాత్రం అర్థం చేసుకోండి. మెదడులో ఎడం భాగంలో ఏవైనా ప్రభావం చూపించినప్పుడు నా శరీర కుడి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే రెండవ ప్రక్క కూడా. ఇప్పుడు కుడి మెదడు ఎలా పనిచేస్తుంది, ఎడంవైపు మెదడు ఎలా పనిచేస్తుంది? కుడి మెదడు చాలా సృజనాత్మకమైంది. ఎడమ మెదడులో తర్కం ఎక్కువ. ఇది స్త్రీతత్వం గలది, సృజనాత్మకత ఎక్కువ. ఇది తార్కికమైంది, పురుష లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నిశ్శబ్దం, ఆనందం, ప్రశాంతత అనేవి ఈ భాగం చురుకుగా ఉన్నప్పుడుంటాయి. కుడి మెదడు ప్రబలంగా పనిచేస్తున్నప్పుడు దీనికి విరుద్ధంగా కూడా ఉంటుంది. ఇందులో సమతుల్యత ఉండాలి. మనం ప్రయత్నిస్తోందదే. ఇడా కాకుండగా, పింగళా కాకుండగా. యోగశాస్త్రం తెలిసిన వాళ్లు దీన్ని హర్షించగలుగుతారు. ఇడా అనే నాడి పగలు చురుగ్గా ఉంటుంది. అందుకే దాన్ని సూర్యనాడి అని కూడా పిలుస్తారు. పింగళ అనేది చంద్రనాడి అంటారు. అద్భుతమైన విషయం ఏమిటంటే మన ఋషులు వీటికి శాస్త్రీయంగా పేర్లు పెట్టకుండా వాళ్ళు గమనించిందేమిటంటే, సరే సూర్యనాడి ఉంది. ఏదైతే పగలు ప్రబలంగా ఉంటుందో అది మన సింపథోమైమెటిక్ వ్యవస్థ యొక్క కార్యకలాపాల్ని చురుగ్గా ఉంచుతుంది. మీరు పొలంలో పనిచేస్తున్నా, పరిగెడుతున్నా, ఇలా భౌతికంగా ఏం చేసినా వీటికి కొంత సానుభూతితో ఉండే స్పందన అవసరం. ఎందుకంటే అడ్రినలిన్ అనేది చొచ్చుకుని వస్తూ ఉంటుంది. మళ్లీ మనం ఈడా, పింగళ అనే విషయానికొస్తే, వీటిని సమతుల్యం చేసే విషయానికొచ్చి సుషుమ్న స్థాయికి వస్తే, ఈ ఈడా, ఈ ఎడమ మెదడు,
ఈ సింపథెటిక్ కార్యకలాపాలతో చాలా ఆనందం, చాలా ఉత్సాహం, అడ్రినలిన్ చొచ్చుకురావటం ఎక్కువగా ఉండటం వల్ల మందకొడిగా ఉండటం ఉండదు. అసూయ ఉండదు. ఆ సమయంలో పూర్తిగా ఆనందంతో నిండి ఉంటారు. కాబట్టి కుడిచేత్తో తీసుకోవటం అనేది ఎలాగో ఎడమ మెదడుతో ప్రతిధ్వనిస్తూ శృతిలో ఉంటుంది, ప్రవహించే నదిలాగా ఉంటుంది. ప్రవహించే నది దిశగా నడుస్తూ ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఈదితే, నదీ ప్రవాహానికి ఎదురీదితే చాలా కష్టమవుతుంది. కాబట్టి మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఆనందాన్ని పంచుకోవడం తేలికైపోతుంది. కుడిచేత్తో ఈ విధంగా స్వీకరించినప్పుడు, ఎడంచేత్తో తీసుకుంటున్నప్పుడు దీనికి పారాసింపథెటిక్ స్వభావం ఉంటుంది. అప్పుడు చాలా నిశ్శబ్దంగా, మందకొడిగా ఉంటాం. ఎటువంటి చలనం లేకుండా ఇంచుమించు సందర్భం పట్ల నిర్లక్ష్య భావన కలిగి ఉంటాం. ఇది అంగీకారయోగ్యం కాదు. అందుకే మనం కుడిచేత్తో తీసుకోవడం చేస్తాం. నా గురుదేవుల్లో నేనొక అసాధారణమైన దాన్ని గమనించాను. నా మొట్టమొదటి గురుదేవులు బాబూజీ మహారాజ్. తరచూ ఆయన ఎడమచేతిని ఎత్తడం చూస్తూ ఉండేవాణ్ణి. ఎవరైనా నమస్కారం చేస్తే ఇలా అని ఎడమచేయి ఎత్తేవారు, ఎడంచేత్తో ఆశీర్వదించేవారు. నాకు అలా అనిపించేది. కొన్ని సంవత్సరాలు విశ్లేషించిన తర్వాత, ఆశ్చర్యపోతూ ఉన్న తర్వాత ఆయన చెప్పిందేమిటంటే, దేవతలు తమ ఆశీస్సులు కురిపించేటప్పుడు, వరాలిస్తున్నప్పుడు వాళ్లకు విచక్షణ ఉండదు. రావణుడు ఆరాధించి దేవతలు ప్రసన్నులైతే వాళ్ళు ఎటువంటి వరాలడిగినా ఇవ్వడానికి సిద్ధమైపోతారు. కాని అదే సరైన గురువైతే తేడా ఏమిటంటే, ఆయన మీకు కావలసింది ఇవ్వడు, మీకు అవసరమైందే ఇస్తాడు. కాబట్టి మీపై ఆశీస్సులు కురిపించాలంటే ఆయన సరైన మనస్థితి కలిగి ఉండాలి. సరైన మనస్థితి అంటే స్త్రీ సంబంధితమైన సృజనాత్మక మనస్సు చురుగ్గా ఉండటం, కుడి మెదడు చురుగ్గా ఉండటం, కుడి మెదడు ఎడమచేయి ఎత్తి ఆశీర్వదించడం సృజనాత్మకతను క్రియాశీలకం చేస్తుంది. మరింత విచక్షణ ఉండేలా చేస్తుంది. చెయ్యాలా వద్దా అని. కేవలం తల్లికి మాత్రమే పిల్లవాణ్ణి ఎలా శిక్షించాలో తెలుస్తుంది, తండ్రికి కాదు. తండ్రి కఠినంగా ఉండొచ్చు, కాని తల్లి ప్రేమతో క్రమశిక్షణతో పెట్టగలుగుతుంది. కాబట్టి మన ఆచారాల్లో నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉన్నాయి. వాటి వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటో మనకు అర్థం కాకపోవచ్చు కొన్ని ఆచారాలు, కాని వాటి వెనుక లోతైన శాస్త్రమే ఉందనిపిస్తుంది. చాలా లోతైన శాస్త్రం. మనం ఈ ఆచారాల్ని గుర్తించగలగాలి. మనం చేసే వాటి వెనుక ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దాజీ, పూజలు క్రతువుల ప్రాముఖ్యత ఏంటో చెప్తారా? అసలు ఆధ్యాత్మిక సాధన చేపట్టిన మనిషికి ఇవన్నీ అవసరం అంటారా? నా దృష్టిలో ఈ మతపరమైన ఆచారాలు ప్రారంభంలో అవసరమే అంటాను. సైకిల్ ఎలా నేర్చుకోవాలి అన్న క్రతువు మన స్వభావం అయ్యే వరకు అవసరమే. సరిగ్గా నడపడం వచ్చేవరకు, అప్రయత్నంగా నడపడం వచ్చేవరకు. ఈ ఆచారాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ఉదాహరణ, ఒక అందమైన భగవంతుని విగ్రహం ఉందనుకుందాం. పొద్దున్నే స్నానం చేసి సక్రమంగా దుస్తులు ధరించి ఆయన ముందుకొచ్చి తల వంచి నా ప్రార్థనను నివేదించడమో, లేక ఒక దీపం వెలిగించడమో, కొన్ని అగరొత్తులు వెలిగించడమో చేసి కొంత మంత్రజపం చేశామనుకో, లేక ఒక భజన చేయటమో ఏదో చేశాం, లేక హారతినిచ్చాం. వీటన్నింటికీ ఒక ప్రయోజనం ఉంది. ఆ రోజు మీకు చెప్పడానికి ప్రయత్నించింది అదే. ఒక రూపం లేదా విగ్రహం ఉండడానికి వెనుక కారణముంది. మొదట్లో పిల్లలకు ఈయన భగవంతుడు అని చెప్పడానికి పనికొస్తుంది. దైవానికి ప్రతిరూపం అని నేర్పిస్తాం. కాని మీరు జాగ్రత్తగా గమనిస్తే, మనం ఎప్పుడు విగ్రహం సమక్షంలో ఉన్నా మనం ఇలా అయిపోయి మన కళ్ళు వాటంతట అవే మూసుకుపోతాయి. ఆటోమేటిక్గా తల వంగిపోతుంది,
ఇది గమనించారా? జనం కొన్ని గంటలు నిరీక్షిస్తారు. 12 గంటలు, 13 గంటలు భగవంతుని దర్శనం కోసం. ఎన్నో ఆలయాలున్నాయి, పేరున్నవి. భక్తులు గంటలు గంటలు వేచి ఉంటారు. గర్భగుడిలోకి వచ్చేసరికి వాళ్ళు దర్శనం కోసం విగ్రహంతో ముఖాముఖిగా ఉన్నప్పుడు దేనికోసమైతే నిరీక్షిస్తూ ఉన్నారో అక్కడికి రాగానే కళ్ళు ఆటోమేటిక్గా మూసేస్తాం. కొన్ని క్షణాల్లోనే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పటిదాకా చూసిందేమిటి? మనం గౌరవిస్తాం, పూజ్యభావం కలిగి ఉంటాం. అలా మనం ముఖాముఖిగా ఉన్నప్పుడు మన హృదయం తన అధీనంలోకి తీసేసుకుంటుంది. మన కళ్ళు మూసుకునేలా చేసి లోపలున్న ఉనికిని అనుభూతి చెందేలా చేస్తుంది. రూపం అదృశ్యమై హృదయం నిజమైన అనుభూతి కోసం పరితపిస్తూ ఉంటుంది. నిజమైన భగవంతుని ఉనికి కోసం రూపం, విగ్రహం అనేవి ప్రేరకాలు మాత్రమే. ఇవి ఒక స్థాయిలో మనలో ఉద్వేగాల్ని సృష్టిస్తాయి, లోపలికి వెళ్లి ఆ ఉనికిని అనుభూతి చెందేలా చేస్తాయి. అలా ఆ ఉనికి అనుభూతి చెందడం కొనసాగిస్తూ ఉంటాం, మనకు నచ్చిన దేవుడి విగ్రహం ముందు మనం లేకపోయినా కూడా. అదే దాని ప్రయోజనం. దీపం యొక్క ప్రయోజనం కూడా అంతే. ఈ దీపం మనకు బాహ్యంగా ఉండటానికి బదులుగా మన లోపల జ్ఞానదీపం ఉండటం శ్రేష్టం. బ్రహ్మవిద్య మన హృదయంలో వెలగాలి. బయట ఉండేది ప్రేరకం మాత్రమే. ఇది అవసరం అని చెప్పడానికి దాన్ని లోపలికి తీసుకువెళ్ళాలి. అగరొత్తుల ప్రయోజనం కూడా అంతే. లోపల మీలో ఉండే తరంగాలు, మీలో ఉన్న దివ్య ప్రేమ అనే పరిమళాన్ని వ్యాపింపచేయండి. మీకు మాత్రమే పరిమితం చేసుకోకండి. మీరెవరినైనా చూస్తున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా ఏవైనా చెబుతుంటే ఏకాగ్రతగా వింటున్నప్పుడు, ఎవరితోనైనా చేతులు కలుపుతున్నప్పుడు, లేక ఏమీ చేయకపోయినా ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చున్నా కూడా లోపలే దృష్టిని ఉంచుతూ ఆయన ఉనికిలోనే ఉండండి. మీరు చేతులు కలిపితే అవతల వ్యక్తి తప్పక అనుభూతి చెందుతాడు, ఆ తేడాను గమనించగలుగుతాడు. అవతల వ్యక్తిని చూసి ఆ వ్యక్తి యొక్క ఉనికిని మీరు గుర్తిస్తే అప్పుడు మీ దృష్టి కూడా వేరుగా ఉంటుందని వాళ్ళు చెప్తారు. వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వాళ్ళను గురించి ఆలోచిస్తూ వినిపించుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు కూడా నిజమే, ఆయనలా హడావుడిగా వెళ్ళిపోవడం లేదనుకుంటారు, పూర్తి సావధానంతో వింటారనుకుంటారు. ఇది నా దృష్టిలో భగవంతుని నిజమైన ఆరాధన. మన పూజకు ముగింపు ఉండకూడదు, 24 గంటలు ఉండాలి. ఉదయాన ప్రేరకం ఉన్నా కూడా అది అంతర్ముఖం అయిపోవాలి. ఒకసారి ఈ విధంగా అంతర్ముఖంగా ఉండే సంబంధం శాశ్వతమైపోయినప్పుడు, నేను సక్రమంగా నడవలేనప్పుడు కట్టెపట్టుకున్నట్లుగా సరిగ్గా నడవటం ప్రారంభించిన క్షణం నాకిక కర్ర అవసరం ఉండదు, వీల్చైర్ ఉపయోగించనక్కర్లేదు, కర్రల అవసరం ఉండదు నాకు. 10 మైళ్ళు పరిగెత్తగల ఆరోగ్యంగా ఉండే వ్యక్తి వీల్చైర్ ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. హాస్యాస్పదమే అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక వ్యక్తి మతపరమైన క్రతువులను హర్షిస్తాడు. మీరు గుడికి రమ్మంటే వస్తాడు, మీపై గౌరవం కొద్దీ. కాని అటువంటి వ్యక్తికి ఇక రూపం యొక్క అవసరం తగ్గిపోతుంది. ఇదేమీ అగౌరవం కాదు. ప్రేరకం యొక్క అవసరం ఎలాగో అంతర్ధానమైపోతుంది, అది అంతర్ముఖం అయిపోతుంది. శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో ఇదే చెప్పడం జరిగింది. ఆయనేమీ ఆలయాలకు వెళ్లడాన్ని అవమానించడం లేదు. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగినప్పుడు, నేను నీ స్నేహితుడిని కాబట్టి నాకు నీ దర్శనం ఇచ్చావు, కృతజ్ఞుడిని. నాపై ఆశీస్సుల వర్షం కురిపిస్తూ దర్శనమిచ్చావు నాకు, నీ స్వరూపాన్ని దర్శించుకునే భాగ్యం కల్పించావు నాకు. కాని మరి మామూలు మనుషుల పరిస్థితి ఏమిటి? నీకు నాకు మధ్య ఉండే సంబంధంలాంటి సంబంధం లేనివాళ్ల సంగతి ఏమిటి? వాళ్ళు నీ వద్దకు ఎలా చేరుకోవాలి, ఎలా సాక్షాత్కరించుకోగలుగుతారు నీ రూపాన్ని?
అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చాలా గొప్ప సలహా ఇస్తాడు. కాని మనం వినిపించుకుంటున్నట్లు లేదు. ఎందుకంటే మనకు దేని గురించో భయపడి మన కళ్ళు చెవులు మూసేసుకుంటాం. ఇది అర్జునుడికి మాత్రమే అనుకుంటాం. కాని ఇంతకు ముందున్న శ్లోకాలు చదివితే అర్జునుడు మన వైపు నుంచి ఆయన్ను ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడని తెలుస్తుంది. ప్రభూ, ఇతరులు ఏ విధంగా ప్రయోజనం పొందుతారో దయచేసి తెలియజేయండి అని. శ్రీకృష్ణుడు ఇచ్చిన సలహా ఏమిటంటే, హృదయమే పశ్యసి అన్నాడు. అంటే నీ హృదయంలో నన్ను చూసుకో అన్నాడు. అదే నిజమైన పూజ. మీ హృదయం తెరచి అందులో దేవుడి విగ్రహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవునా కదా? లేకపోతే అది కొరోనరీ బ్లాక్ అయిపోతుంది. అది కవాటానికి అడ్డుపడుతుంది. కాబట్టి మనం మన సాహిత్యం చదువుతున్నప్పుడు వివేకం కలిగి ఉండాలి. పవిత్ర సాహిత్యాన్ని చదివేటప్పుడు ఈ క్రతువులన్నిటినీ అవమానించకుండా హర్షించగలగాలి. దీపం వెలిగిస్తూ మీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు మీరందరూ అనకూడదు. ఖచ్చితంగా దాని ప్రాముఖ్యత దానికుంది. దాంతో మొదలు పెడతాం. కాని మనం మన జీవితాన్ని అంతం చేసుకోకూడదు, తుదిశ్వాస విడవకూడదు, అదే ధోరణిలో ఉండిపోకూడదు. దానికి అతీతంగా వెళ్లి ఆ భగవంతుని ఉనికిని మన అంతరంగంలో అనుభూతి చెందగలగాలి. సాధ్యమైతే ఆయన్ని అన్ని చోట్ల చూడగలగాలి. ఆయన ఉనికిని అన్ని చోట్ల చూడగలగడం మంచిది. మనం ఆ స్థితికి చాలా సహజమైన రీతిలో చేరుకుంటాం మనం. అంతేగాని ఆయన పిచ్చుకలో కూడా ఉన్నాడు, నెమలిలో కూడా ఉన్నాడు, ఆవులో కూడా ఉన్నాడు అంటూ మనసును బలవంత పెట్టకూడదు. అటువంటి స్థితి లోపల నుంచి తనంత తానే సహజంగా కలుగుతుంది. ఈ ప్రాణాహుతి, గురువిచ్చే ప్రాణాహుతి మీ హృదయాన్ని స్పృశించినప్పుడు నిద్రపోతున్న ఆ చైతన్యాన్ని జాగృతం చేస్తుంది, మనల్ని మేలుకొలుపుతుంది. అంతేగాక మన ఆత్మ చైతన్యాన్ని ఒక చక్రం నుంచి మరో చక్రానికి కదిలేలా చేస్తుంది. అదే నిజమైన యాత్ర. కాబట్టి మన ఆచారాలను తక్కువ అంచనా వేయకండి. అవి చాలా గొప్పవి. కాని ఎప్పుడో ఒకప్పుడు వాటికి అతీతంగా ఎదగవలసిన అవసరం ఉంది. సో వ్యూవర్స్, చూశారు కదండి, ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. కమలేష్ డి పాటిల్ గారు ఆధ్యాత్మికతకు సంబంధించి ఎన్నో విశేషాలు మనకు తెలియజేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.